తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఒకటి అందింది. హైదరాబాద్కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్కు ₹1 విరాళంగా సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంస్థ ఎండీ అల్లూరి వర్మ ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రముఖుల సందడి నెలకొంది. కలియుగ వైకుంఠనాథుని ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శించుకున్న వారిలో ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వీరికి వేదాశీర్వచనం చేయగా అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల బీభత్సం సృష్టించారు. పట్టణంలోని జన్మభూమి రోడ్డు విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి అపార్ట్మెంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీడీఓ బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రి పని మీద హైదరాబాద్ వెళ్లాడు. ఇదే ఎదురుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. లాకర్లో భద్రపరిచిన 20 తులాల బంగారం, 60 తులాల వెండితో పాటు ₹1,00,000 నగదును దుండగులు అపహరించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగినటువంటి పట్టణ సీఐ నరహరి, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపార్ట్మెంట్లోని సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాలు బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సూర్య అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మండవల్లి మండలం కానుకోళ్లు గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు హైదరాబాద్లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులు చికిత్స విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ప్రయాణికులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారు. శ్రీనివాస కాలేజ్ సమీపంలోని బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా అధికారులు నేటి నుండి మే 12వ తేదీ వరకు బ్రిడ్జిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. దీనివల్ల రేణిగుంట పట్టణంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బ్రిడ్జ్ మూసివేతతో కేటాయించిన ప్రత్యామ్నాయ మార్గం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. సంత జరిగే ప్రాంతాల్లో రైల్వే గేట్ తరచుగా పడుతుండడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకోవడంతో అటు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఒక అధికారిపై హైకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. గతంలో బి కొత్తకోట మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుత మదనపల్లె ఆర్ఓ జీవి పల్లవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బి కొత్తకోటలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్ అప్రూవల్ లేని అక్రమ నిర్మాణాలకు ఆమె సహకరించారనే ఆరోపణలు వెలువెత్తాయి. దీనిపై స్థానికుడు రెడ్డప్ప కోర్టును ఆశ్రయించగా విచారణకు ఆన్లైన్లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆమె హాజరు కాకపోవడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావించిన హైకోర్టు ఆమెను అరెస్ట్ చేసి ఈ నెల 30న కోర్టు ముందు హాజరుపరచాలని అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ₹10,000 బాండ్ మరియు ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖపట్నం సింహాద్రప్పన్న క్షేత్రంలో చందనోత్సవ సందడి మొదలైంది. ఈ నెల 20న అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం తర్వాత సమర్పించే గంధపు అరగదీత కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. మొదటి విడత చందన సమర్పణ కోసం ఆలయ భాండాగారం నుంచి గంధపు చెక్కలను బయటకు తీసి సుమారు 120 కేజీల గంధసారం తీసే పనులకు శ్రీకారం చుట్టారు. అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణముల నాడు మొత్తం 4 విడతలుగా స్వామివారికి చందనం సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో వేద మంత్రోచ్చారణల మధ్య గంధపు అరగదీత కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుండగులు బరితెగించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మిషన్ని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ భారీ చోరీని సవాల్గా తీసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం దొంగల కోసం గాలింపు ముమ్మరం చేసింది. డీఎస్పీ నాగేంద్రాచారి, సీఏ వెంకటేష్ నేతృత్వంలో 12 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 5 ఎస్ఐలు, 30 మంది పోలీసులతో కూడిన బృందాలు దొంగల కోసం జల్లెడ పడుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు సుమారు 250 సీసీటీవీ ఫుటేజ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఇలాంటి సాహసోపేతమైన దొంగతనం జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దత్తత దేవాలయాలైన లక్ష్మీపురంలోని శ్రీనివాసుల దివ్య కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ్ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను పల్లకి వాహనంపై ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఆలయ ఈవో వై భద్రాజీ స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సుముహూర్తాన భక్తుల గోవిందనామ స్మరణల మధ్య జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల వేడుకలు కనుల పండుగగా జరిగాయి. కళ్యాణ తంతును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరుతోంది. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం ఉపయోగించాల్సిన వీల్చైర్లు తప్పుడు పనులకు వినియోగించబడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు వీల్చైర్లు అందరికీ ఇబ్బందులు పడుతుంటే అక్కడి సిబ్బంది మాత్రం ఆ కుర్చీలపై 20 లీటర్ల వాటర్ క్యాన్లను పెట్టి దర్జాగా తరలిస్తున్నారు. తమకు వీల్చైర్ కావాలని రోగుల సహాయకులు ఎన్నిసార్లు అడిగినా అందుబాటులో లేవంటూ సిబ్బంది నిర్లక్ష్య సమాధానాలు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల కోసం కేటాయించిన వస్తువులను ఇలా నీటి క్యాన్ల రవాణా కోసం వాడడంపై స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలంటున్నారు. ఆసుపత్రిలో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ హేయమైన చర్యను నిరసిస్తూ గుంటూరు జిల్లా ప్రతిపాడులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ప్రతిపాడు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు వెలుపల భారీ ధర్నా నిర్వహించారు. సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు రక్షణ కరువైందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. హరిప్రసాద్ హత్య కారకులైన నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న దాడుల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి తీసుకురావాలని కోరారు. నిరసన అనంతరం న్యాయవాదులంతా కలిసి జడ్జి గోపీనాథ్ వినతిపత్రాన్ని అందజేశారు. హన్మకొండ జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన హెల్మెట్ అవేర్నెస్ బైక్ ర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్వయంగా పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ ముద్ర కలిగిన నాణ్యమైన హెల్మెట్లు మాత్రమే ధరించాలని సిపి సూచించారు. వాహనం పాడైతే రిపేర్ చేయించుకోవచ్చు, కానీ ప్రాణాలు కోల్పోతే తిరిగి పొందలేమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనం నడిపేవారితో పాటు వెనక్కి కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు.